ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. బిడ్డలారా, అందరు బాగున్నారు కదా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ శుభవేళ దేవుడిస్తున్న ఒక మాటను చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉందువు. ఈ లేఖన భాగంలో ప్రభు మాట్లాడుతున్న మాట, ఆయన నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఇప్పుడు నడిపించబడాలి అంటే మనం ఆ నడిపింపుకు తలంచుకోవాలి. నడిపించబడాలి అంటే ఆ నడిపిస్తున్న వ్యక్తికి మన చేతిని అందించాలి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, నడిపించాలి అని ఇష్టపడుతున్న దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తే క్షేమకాలమున నిన్ను తృప్తిపరుస్తాడు, నీ ఎముకలను బలపరుస్తాడు. అసలు ఈ నడిపింపు ఎలాంటి నడిపింపు? అందరికీ నడిపింపు ఇష్టం ఉండదండి. కానీ ఎలాగ ఆయన నడిపిస్తాడంటే ఒక 3 మాటలు చెప్తాను. ఆదికాండం 24వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తే, సరి అయిన మార్గములలో ఆయన నడిపిస్తాడంట. సరి అయిన మార్గం అంటే సరికాని మార్గాలు ఉన్నాయా అంటే ఉన్నాయి కదా. పాడు చేయనది, జీవితాన్ని నాశనము చేయనది, కుటుంబాన్ని గుల్లగా మార్చున్నది, కుటుంబాన్ని నాశనము చేయనది, ఇలాంటివి ఎన్నో మార్గాలు లోకంలో కనబడుతున్నాయి. అయితే దేవుని వాక్యం అంటది, నిన్ను నిత్యము ఆయన నడిపిస్తాడు, క్షేమకాలమున నువ్వు తృప్తిపరచబడతావు, నీ ఎముకలకు బలం ఇస్తాడు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి అంటే సరి అయిన మార్గంలో నీవు నడిపించబడటానికి ఇష్టపడాలి. ఓసారి ఎస్ఎన్ గారితో ఓ సహోదరి చెప్పిందంట, అయ్యా నేను నడిపింపు అంత బాగానే ఉంది, కానీ నేను మరీ ఇంత కష్టమైన భక్తి చేయాలంటే నేను చేయలేను. కనీసం వారానికి 1 సినిమా అయినా చూడాలి. సరి అయిన మార్గం కాదండి అది. నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రజలారా, దేవుడు నడిపించే బాట సరి అయినదై ఉన్నది. రెండవది చూద్దాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం చూస్తే, యథార్థమైన మార్గంలో నడిపిస్తాడంట. తన నోట వచ్చు మాట, తన నడుచు నడక, తను పరుండే పడక సమస్తము యథార్థముగా ఉండుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రోజున కపటమైన హృదయాలు కలిగిన మార్గాలు ఉన్నాయి, కానీ యథార్థమైన మార్గాలు లేవు. ఆపదలో వచ్చిన వాడిని ఆదుకొనుటకు చేతులు చాచేవారు తక్కువ, దాన్ని అబద్ధంగా చిత్రీకరించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాక్యం అంటది, దేవుడు నీ చేతిని పట్టుకుని నడిపించాలి. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే యథార్థమైన మార్గంలో నువ్వు నడిపించబడాలి. అప్పుడు క్షేమకాలమును నువ్వు తృప్తిపరచబడతావు. ఇంకొక మాటను చూద్దాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, నీతి మార్గంలో నడిపిస్తాడంట. ఏ మార్గం అంటే నీతి కలిగిన మార్గం. దుర్నీతి పరుల వాళ్ళ ఆశీర్వాదాన్ని చూసి మీరు వ్యసన పడొద్దు. నీ మార్గం నీతి అయి ఉండాలి. అప్పుడు నీ ఎముకలు బలపరుస్తాడు, క్షేమకాలమున నిన్ను తృప్తిపరుస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సింహపు పిల్లలైన కొదువు కలిగి ఉంటాయేమో, కానీ నీతి కలిగిన మార్గంలో ఉన్నవాడు కొదువ ఉండదు. యథార్థ మార్గంలో ఉన్నవాడు ఎప్పుడు క్షీణించడు. నా దేవుడు నిన్ను కోరుకుంటున్నది యథార్థంగా నడిపించబడాలని, అదేవిధంగా సరి అయిన మార్గంలో నడిపించబడాలి, అదేవిధంగా నీతి మార్గంలో నడిపించబడాలి. మార్గానికి తలంచుకుందాం, జీవితాన్ని దేవునికి అప్పగిద్దాం. నా దేవుడు అట్టి కృపతో నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు స్తోత్రం. వాక్యాన్ని విన్న నీ బిడ్డలందరినీ సరి అయిన మార్గంలో, యథార్థ మార్గంలో, నీతి మార్గంలో నడిపించి క్షేమకాలమున వారు తృప్తిపరచబడినట్లుగా, వారి జీవితాలకు బలము కలుగునట్లుగా మీరు సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.